రైట్. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే పంచాయతీ ఎన్నికలు చాలా కొన్ని రోజులుగా చాలా ఇంట్రెస్టింగ్గా ప్రజలు కావచ్చు, రాజకీయ నాయకులు, పార్టీలు అందరూ కూడా మొన్న మాట్లాడుకున్నాం కదా, చాలా ఇంట్రెస్టింగ్గా ఎదురు చూస్తున్నారు నెక్స్ట్ ఏం ఎలక్షన్లు వస్తాయా అని. ఆ ఎలక్షన్లలో భాగంగానే ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్లకు సంబంధించి చాలా తీవ్రంగా చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఎప్పుడు పెట్టాలి, ఫిబ్రవరిలో అయితే మార్చిలో ఎగ్జామ్స్ ఉంటాయి, ఏప్రిల్లో కూడా 10th ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ సగం అటు ఇటుగా ఉంటాయి, మేలో అయితే పూర్తిగా ఎండాకాలం, జూన్ జూలైలో పెడితే బాగుంటుందని చెప్పి సమాలోచనలు చేస్తాను. దీనికి సంబంధించి సీఎం రేవంత్ ఒక సమీక్షా సమావేశం పెట్టిండు. నిర్వహణపై సర్కారు తర్జన భర్జన, ఫిబ్రవరి 2న డెడికేటెడ్ కమిషన్ రిపోర్టు, బీసీ రిజర్వేషన్ల పెంపుపై సందిగ్ధత, అసెంబ్లీలో బిల్లు పెడితేనే రిజర్వేషన్ల పెంపు, ఫిబ్రవరి నెలాఖరులోనే అసెంబ్లీ సమావేశాలు. అంటే ఫిబ్రవరి ఎలక్షన్లు ఉన్నాయి. ఈ బీసీ రిజర్వేషన్లు పెంచాలంటే అసెంబ్లీలో బిల్లు పెట్టాలి, లేకపోతే కేంద్రం నుంచి పర్మిషన్ తెచ్చుకోవాలి. ఒకవేళ కేంద్రం పర్మిషన్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. కేంద్రం పర్మిషన్ ఇస్తే ఇమీడియట్లీ ముందుకెళ్ళచ్చు, కానీ ఇవ్వకపోతే మళ్ళీ అసెంబ్లీలో కూర్చొని బిల్లు పెట్టి బిల్లు ఆమోదం పొందిన తర్వాత ఏ ఏ బీసీ వర్గాల వారికి ఎంత శాతం కేటగిరీల వాళ్ళకి ఆ సీట్లు అనేది కేటాయించాలనేది తేలితే అప్పుడు ఈ పంచాయతీ ఎన్నికలకు ముందరకు పోయే అవకాశం ఉంది. కానీ ఫిబ్రవరి లాస్ట్ మంత్ దాకా అసెంబ్లీ సమావేశాలు అవుతాయి. అంటే ఈ ఫిబ్రవరి మొత్తంలో కూడా పంచాయతీ ఎన్నికలు లేనట్టు చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో మార్చిలో ఉండయి. ఎట్లా మార్చిలో పిల్లలకు పరీక్షలు ఉంటాయి, 10th వాళ్ళకి, ఇంటర్ వాళ్ళకి పరీక్షలు నడుస్తూ ఉంటాయి. అప్పుడు స్కూల్లోనూ వీళ్ళని డిస్టర్బ్ చేయడం అసలు కుదరదు. ఎందుకంటే పంచాయతీ ఎలక్షన్లు కావచ్చు, ఏ ఎలక్షన్లో వాయిదా వేసుకోవచ్చు, కానీ ఏడాది అంతా చదివి ఏడాది చివరన పరీక్షలు పిల్లల పరీక్షలను వాయిదా వేయలను వాళ్ళని డిస్టర్బ్ చేయలేం. సో మార్చి ఏప్రిల్లో కూడా ఈ పరీక్షలు, ఎందుకంటే మార్చిలో అయిపోయిన మళ్ళీ 15-20 రోజులకు సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అవి వస్తాయి. సో ఈ మార్చి ఏప్రిల్ మొత్తం పిల్లల పరీక్షలతోటే గడిచిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ ఏముంది, మళ్ళీ మే అంటే బగ్గున మండే ఎండలు. ఆ ఎండలలో కూడా ఈ ఎలక్షన్లు నిర్వహించడం అనేది చాలా కష్టం. అటు ఎండలు కావచ్చు, ఎన్నికల సామాగ్రి తరలించుడు కావచ్చు, ఓట్లు నిలవరుడు కావచ్చు, రాజకీయ నాయకులు ఈ పార్టీల ప్రచారాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఆ ఎండలకు తట్టుకొని చేయడం అనేది చాలా కష్టం. నిర్వహణ కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకే ఆ తర్వాత అంటే మే కూడా దాటితే జూన్ జూలైలో ఈ పంచాయతీ ఎన్నికలు ఉంటాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అప్పటికి ఈ వాతావరణం అంతా చల్లబడుతుంది. స్కూళ్ళు కూడా అడ్మిషన్లు అప్పుడప్పుడే స్టార్ట్ అవుతుంటాయి, స్కూళ్ళు రీఓపెన్ అవుతాయి కాబట్టి పెద్దగా స్కూళ్ళ మీద ఇది ఉండదు. ఆ టీచర్లు కూడా ఈ టైం అంతా కూడా కొంచెం లీజర్గా ఉంటారు కాబట్టి టీచర్లు కావచ్చు, ఎన్నికల సిబ్బంది వాళ్ళకు ఎన్నికల విధులు అంటే వాళ్ళకే చెప్తారు కాబట్టి. సో ఈ గ్యాప్ అంతా కూడా ఆ జూన్లో మోస్ట్లీ మే చివరి నుంచి జూన్ 1st 2nd వీక్ వరకల్లా ఎలక్షన్లు కంప్లీట్ అయ్యేలాగా మేబీ ప్రణాళిక త్వరలో చేస్తారు కావచ్చు. మేలో అంటున్నారు, కానీ మేలో కూడా బాగా ఎండలు కష్టమవుతుంది. సో ఈలోపు ఫిబ్రవరిలో జరిగే అసెంబ్లీ సమావేశాలలో బీసీ రిజర్వేషన్ల బిల్లు పెట్టి దాని మీద క్లారిటీ వచ్చిన తర్వాత దీనికి ఏ ఎలక్షన్లకు పోతారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతున్నది. ఎన్నికలపై ఇప్పటికే 1.5 year అయింది. సర్పంచ్ ఎలక్షన్లు అయిపోయి, సర్పంచుల పదవీకాలం అయిపోయి. సో వీళ్ళనంత తొందరగా చేయాలని చెప్పేసి ప్రభుత్వం తొందరగా పెడుతున్నది. ఎందుకంటే పథకాలు తెచ్చింది, రైతు భరోసా అని, ఆత్మీయ భరోసా అని ఆల్రెడీ అకౌంట్లో కొంతమందికి పడతా ఉన్నాయి. ఈ మార్చి 31 లోపు అందరికీ వేస్తామని చెప్పేసి చెప్పినారు. మండలానికి ఒక గ్రామానికి ఇప్పుడు సెలెక్ట్ చేసి మండలానికి ఒక గ్రామం చొప్పున వేస్తూ ఉన్నారు. మార్చి 31 వరకల్లా అందరికి వేస్తామని చెప్పేసి. సో ఈ క్రమంలోనే ఫిబ్రవరి మొత్తం అసెంబ్లీ సమావేశాల మీద దృష్టి పెట్టి మార్చి 31 వరకు ఈ పథకాలన్నీ కూడా అమలు చేసేసి, అంటే ప్రజల్లో ఇప్పటి వరకు ఈ 13-14 నెలలుగా 15 నెలలుగా ప్రభుత్వం మీద కొంత వ్యతిరేకత అనేది కనిపించింది. సో ఏది ఈ రుణమాఫీ విషయంలో కావచ్చు, రైతు బంధు విషయంలో కావచ్చు, ఆ తులం బంగారం అనే విషయంలో కావచ్చు, చాలా విషయాల్లో ప్రభుత్వం మీద కొంత వ్యతిరేకత కనిపించింది కదా. ఆ వ్యతిరేకతను పోగొట్టుకోవడానికి ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన 4 పథకాలు ఏవైతే ఉన్నాయో, రేషన్ కార్డులా కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లు, ఆత్మీయ భరోసా, రైతు భరోసా, ఇవన్నిటినీ దాన్ని ఏమంటారు ఫుల్ ఫ్లెడ్జ్గా ఇంప్లిమెంట్ చేస్తే ఆ నెగిటివిటీ అంతా పోయి జనాల్లో మళ్ళీ పాజిటివిటీ అనే వచ్చే అవకాశం ఉంటుంది. సో అప్పుడు జనాల్లో పాజిటివిటీ ఉన్నప్పుడు ఎన్నికలకు వెళ్తే ఏ పార్టీకైనా ఏ ప్రభుత్వానికైనా ప్లస్ పాయింట్. సో అట్లా ఆ రకంగా ప్రభుత్వం ఆలోచిస్తుందని చెప్పవచ్చు. దానికి ప్లస్ పాయింట్ ఏంటంటే ఇప్పుడే ఈ పిల్లల ఎగ్జామ్స్, ఎన్నికలు, సమ్మర్ రావడం కూడా ఈ డ్యూరేషన్, ఈ గ్యాప్ అనేది ఈ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి అనుకూలించేలా కనబడుతున్నది. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి, సిఎస్ శాంతకుమార్ సహా ఉన్నత అధికారులు పాల్గొన్నారు.
కుటుంబ సర్వేని విజయవంతంగా పూర్తి చేసిన అధికారులను అభినందించారు. సో ఫిబ్రవరి 2 లోపు 2024 ఫిబ్రవరి 1న సర్పంచ్ పదవీ కాలం ముగియగా ప్రత్యేక అధికారుల పాలన వచ్చింది. రిజర్వేషన్లపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే 15 రోజుల్లో ఎలక్షన్స్ నిర్వహిస్తామని ఎన్నికల సంఘం అధికారులు చెబుతున్నారు. సో రిజర్వేషన్ల మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే, నిర్ణయం తీసుకోవాలంటే అసెంబ్లీ సమావేశం కావాలి. అసెంబ్లీ సమావేశం ఎప్పుడైతే ఫిబ్రవరిలో అవుతుంది. ఫిబ్రవరిలో అయితే మార్చిలో పిల్లలకి ఎగ్జామ్స్ ఉంటాయి. సో వీళ్ళు 15 రోజులలో చేస్తామని చెప్పినా కూడా మళ్ళీ ఎగ్జామ్స్ని డిస్టర్బ్ చేయలేం, ఎగ్జామ్స్ని పోస్ట్పోన్ చేయలేం, ముందే నిర్వహించలేం. కాబట్టి ఖచ్చితంగా ఏప్రిల్ మే తర్వాతనే ఎలక్షన్లు ఉండే ఛాన్స్ ఉంది. సో ఇందాక మనం అనుకున్నాం కదా, మార్చి 31 వరకు పథకాల అమలు, ఈ అమలు చేసి ఈ పీరియడ్ అంతా కూడా ఇంకోటి అమలు ఎట్లయితే ఉన్నది, ప్రజల్లో ఈ పథకాలు మంచి అమలు అవుతూ ఉన్నాయా, వాళ్ళకి సంబంధించిన ఇవన్నీ అందుతూ ఉన్నాయా, రేషన్ కార్డుల విషయంలో జనాల్లో నిమ్మడికి ఏర్పడిన ఆ సందిగ్ధత, ఆ వ్యతిరేకత పోయిందా అనేది ఒక సీక్రెట్గా ప్రభుత్వం కూడా సర్వే చేపిస్తూ ఉన్నదంట. ఆ సర్వే రిపోర్ట్ వచ్చినాక మొత్తం దానికి అంతా డీటెయిల్గా ముందుకెళ్ళే ఛాన్స్ ఉంది. హత్యలు, ఆత్మహత్య